యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. కో హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ఏ హీరోకు సాధ్యం కాని ఫీడ్స్ ను ప్రభాస్ సాధిస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 డజన్కు పైగా ప్రాజెక్టులతో ప్రభాస్ లైనప్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పేరు మీద ఉన్న సినిమాల మార్కెట్ దాదాపు 12,000 కోట్లకు పైమాటే. వరుస సినిమా షూటింగ్లతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్ర షూటింగ్లతో బిజీగా ఉన్న ప్రభాస్ వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రాజాసాబ్తో కామెడీ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే చిన్న బడ్జెట్తో మొదలై భారీ బడ్జెట్కు వెళ్లిపోయింది. మారుతి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న ప్రభాస్ నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్తో రాజాసాబ్ కొంచెం డిలే అవుతోంది. పైగా ఈ సినిమాతో సమానంగా ఫౌజీ మూవీని తెరకెక్కిస్తుండటంతో రాజాసాబ్ కొద్దిగా డిలే అవుతూ వస్తోంది. అయితే రాజాసాబ్ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీ మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి రాజాసాబ్ అనుకున్న డేటుకు వస్తాడా లేక మరో తేదీకి షిఫ్ట్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్ గా కనిపించబోతుండటంతో పాటు ఫౌజీని మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి స్పిరిట్ మూవీలో పాల్గొనటానికి ప్రభాస్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలలో స్పిరిట్ చిత్రానికి ఓ రేంజ్లో హైప్ ఉంది. స్పిరిట్ చిత్రం ప్రభాస్ నటించనున్న 25వ చిత్రం కాగా దీనిపై చాలా స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నారు. టీ సిరీస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇవే కాక ప్రభాస్ ఒక్క హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లోనే 3 చిత్రాలను చేయనున్నాడు. వాటిలో లోకేష్ కనగరాజు చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.